ఏడ్ చూస్తున్నావు? మన ఎదిరింటోళ్ళ పాప రాత్రంతా పడుకోవడం లేదని తీసుకొచ్చి జోలపాట పాడి పడుకోబెట్టానండి. మధ్యాహ్నం అయినా ఇంకా లెగలేదంట. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. వదలను. ఏం చేస్తావు? కాళ్ళు పట్టుకొని బతిమాలతాం. చేయి పట్టుకొని పిలుస్తుంటే కాళ్ళు పట్టుకుంటానంటే ఇప్పుడు ఎడ్ల బండి మీద ఎదురుగా హీరో నాగేశ్వరరావా? ఆయనే వచ్చి రోడ్డుకి అడ్డంగా ఆగాడు. అప్పుడు నువ్వు ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నది అనుకుంటున్నావా, తొలుగు తొలుగు అన్నది. ఏది ఈ రోడ్డు మీ నాన్నది అనుకున్నావా, తొలుగు తొలుగు. గుడ్ గుడ్. అమ్మా, ఏమిటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? పిల్లలేది? పిల్లలు జూ పార్క్ కి తీసుకెళ్ళమని మారాన్ చేస్తే అయ్యగారు లతమ్మ గారు జూకి తీసుకెళ్లారమ్మా. పాపం పిల్లలు నేను వస్తానని ఎదురు చూసారో ఏమిటో. లేదమ్మా, పిల్లలు మీ ఊసే ఎత్తలేదు. అంటే పిల్లలు జూ అనేసరికి నన్నేమిటి లోకాన్నే మర్చిపోతారు. రాదొచ్చాక వెళ్దాం, అది పక్కన లేకపోతే నాకు తోచదు అని ఆయన అనే ఉంటారు. అల్లేదమ్మా, అన్ని ఎదురుగానే మాట్లాడతారా ఏమిటి? అనే ఉంటారు. నువ్వు వినుండవు. లేదమ్మా, నేను అక్కడే ఉన్నాగా అనలేదు. ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు రెండోరా నీ పని. వెళ్ళి పని చూసుకో. పెదవ కళ్ళజోడు. ఇది ఎక్కడ ఉండాలో దీనికి తెలీదు. ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. ఎందుకు? 2 రోజులు ఉండొస్తా. అయితే నేను వెళ్తాను మా అమ్మగారింటికి. మరి పిల్లలు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీ అమ్మగారింటికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఎవరు లేని అనాథమని ప్రేమతో చేరదీసినప్పుడైనా అక్క నీ పసుపు కుంకారం దోచుకున్నాను, నీ మొగుడి చేత తాళి కట్టించుకున్నాను, నీ మొగుడి సొంతం చేసుకున్నాను, నీ కాపురంలో చిచ్చుకోలేనని నువ్వైనా నువ్వు నా కోసం పాట పాడొచ్చు కదా. పాడతానండి. ఇనవే బర్రె పిల్ల, నువ్వు వినవే బర్రె పిల్ల, విన్నావా బర్రె పిల్ల, ఇనవే బర్రె పిల్ల, ఏందే నీ ఎర్రిగోల. కాంతం, ఏంటండి? కాఫీలో ఏం కలుపుతావు? షుగర్ అండి. షుగర్ తో పాటు నీ ప్రేమను కూడా కొద్ది కలపవే, తీయగుంటది. అయితే షుగర్ వేనండి, మొత్తం నా ప్రేమ వేసేస్తాను. వద్దే, మొత్తం నీ ప్రేమ కలిపితే సప్పగుంటది, కొద్దిగా షుగర్ కూడా కలిపి. మేడం, నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఫటాఫట్ అనే ఆన్సర్ చెప్పాలి. ఓకే. మన కంట్రీలోనే రిచెస్ట్ పర్సన్ ఎవరు? ఫటాఫట్. ఏవండి, మా ఆడవాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ పార్లర్లు ఉంటాయి. మీ మగవాళ్ళకి ఎందుకండి ఎక్కడో ఒకటి ఉంటది. మా మగవాళ్ళు 90% అందగాలే, మాకు పార్లర్తో పని లేదు. అదే మీ ఆడవాళ్ళు 10% మాత్రమే అందగత్తలే. మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. ఓ చెన్నై, రైట్ రా రైట్ రా. ఏంటి ఇక్కడ ఉన్నావు? నా ఇక్కడది ఇంకదా. తెలుగు తెలుగు. మేము ఉండేది ఇక్కడే. ఓహో, నీకు ఇది పెళ్లి ఫిక్స్ అయిందంట? లేదు. ఎవడైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏదో యాక్టింగ్ వద్దు. ఎవరైనా లవ్ చేసావా? లేదు. లేదు, ఖాళీగా ఉందన్నమాట. నేను ట్రై చేసుకోవచ్చా? என்ன ట్రై? నేను ఉండేది పక్కనే, అప్పుడప్పుడు టచ్ లో ఉంటూ ఏంటి? రూల్ నంబర్ 1 ప్రెజెంట్ సార్. రూల్ నంబర్ 2 ప్రజెంట్ సార్. రూల్ నంబర్ 3 ప్రెజెంట్ సార్. రూల్ నంబర్ 4 ప్రెగ్నెంట్ సార్. హలో గూగుల్, నా వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏం చెయ్యాలి? తూర్పు తిరిగి దండం పెట్టు. పాము కరిచింది. ఏ పామే? ఇలా ఇలా వెళ్ళే పాము. ఇలా ఇలా వెళ్ళే పామే, దానికి ఒక పేరు ఉంటది కదా, ఏం పేరు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వాళ్ళ అమ్మని అడుగొస్తా. ఏం చదువుకున్నావు? MBA. వంటలు ఏమన్నా వచ్చా? కాలేజ్ లో అవన్నీ నేర్పలేదు. హలో హలో, ఎవరు? నేను. నేను. మీ అమ్మ బాబుల పేరేం పెట్టలేదా? పెట్టారు. మరి చెప్పి సావు, పేరు చెప్పడానికి బల్పా? గీత.